ఓం శ్రీమాత్రే నమః అండి. ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు లలితా శాస్త్రంలోని 52వ శ్లోకం. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదాం సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. సర్వశక్తిమయీ అంటే అనంతమైన శక్తి స్వరూపిణి అమ్మ, జగన్మాత అని అర్థం. ఈ సృష్టి స్థితి లయములకు త్రిమూర్తుల్ని నిర్వహిస్తుంటారు. సృష్టి స్థితి లయములను త్రిమూర్తులు నిర్వహిస్తారు. అంటే వారి వెనుక ఉన్న మూలశక్తి రూపమే అమ్మ. ఈ త్రిమూర్తుల వెనుక ఉన్న ఆ మూలశక్తి రూపమే అమ్మ. అలాగే అమ్మకి సర్వశక్తిమయి ఆమె. ఎన్నో నామాలు ఉన్నాయి, శక్తి నామాలు. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, విజయ, కళ, గిరిజ, జయ, తుష్టి, బుద్ధి, ఉమా, రమ, విద్య, క్షమ, ఇంకా కాంతి, వేద, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తులు. తర్వాత సర్వమంగళ స్వరూపిణి, సర్వమంగళ ప్రదాయిని, శుభముకు మంగళకరమైనది, అన్ని శుభాలకు మూలమైనది అమ్మ అని అర్థం. సర్వమంగళ స్వరూపిణి అమ్మ. సద్గతి ప్రద అంటే ఐహిక ముష్మిక. ఈ ఐహిక అంటే ఈ ఇహలోకానికి సంబంధించిన భౌతికపరమైనవి ఐహికం. మూష్మిక పరలోకమునకు, మరణానంతరం మరణించిన తర్వాత పరలోకమునకు సంబంధించిన ముష్మిక. ఈ ఐహిక ముష్మిక ఈ సుఖములకు సద్గతి ఇచ్చినది, మంచి మార్గమునిచ్చినది, మంచి గమ్యమును ఇచ్చినది. సత్ ప్లస్ గతి, సద్గతి. సత్ అంటే మంచి, ధర్మం, జ్ఞానం అంటే మంచి మార్గం, ధర్మ మార్గం, జ్ఞాన మార్గమును. గతి అంటే గమ్యమును చేరే స్థానము. సద్గతి అంటే జ్ఞాన మార్గంని మనకు ఆ గమ్యమును చేర్చేది అమ్మ అని, మన సద్గతి ప్రసాదించినది అమ్మ అని అర్థము. సర్వేశ్వరి నామరూపాత్మకమైన సర్వ ప్రపంచమునకు ఆమె ఈశ్వరి. ఈ నామరూపాత్మకమైన ఈ సర్వ ప్రపంచమునకు ఆమె ఈశ్వరి. ఈ విశ్వమునంతటికి ఈశ్వరి, అధికారిని, పాలకురాలు, నియామకురాలు. ఈ సకల విశ్వమునకు ఆమె అధికారి, సర్వేశ్వరి. సర్వమయి అన్నిటిలోనూ ఉండున్నది. ఆ జగన్మాత అంతటా వ్యాపించి ఉండున్నది, అన్నీ తానే ఉన్నది. ఈ జగత్తులో ఉన్న ప్రతి అణువులోనూ ఉన్నది అమ్మ. సర్వమయి, సర్వమంత్రస్వరూపిణి, సకల మంత్రస్వరూపిణి అంటే అన్ని మంత్రములకు మూలము పరదేవతే. ఆ శ్రీదేవే ఈ అన్ని మంత్రములకు మూలము. బీజాక్షరములన్నీ ఉన్నదే మంత్రం. బీజాక్షరాలన్నీ ఉన్నదే మంత్రం. అంటే ఆభరణములన్నీ బంగారంతో ఎలా ఉంటాయో, ఈ కుండలన్నీ కూడా మట్టితో ఎలా ఉంటాయో, ఈ మంత్రం అనేది బీజాక్షరాలతో ఉన్నది మంత్రం. ఆ మంత్రం యొక్క స్వరూపిణి, సర్వమంత్ర స్వరూపిణి శ్రీదేవి, లలితాదేవి, జగన్మాత. తర్వాత 53వ శ్లోకం అండి. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా. సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు పరదేవతే ఆధారం. ఈ యంత్రములే తన స్వరూపముగా కలదంటే యంత్రముల ఆత్మస్వరూపముగా ఆమె ఉంటుంది. అంటే ఈ యంత్రములు ఎలాగా ఈ మంత్రాలన్నిటినీ బీజాక్షరాలతో ఉన్న ఈ మంత్రమును ఆ యంత్రములలో ఇమిడిస్తారు. యంత్రము అలాగే రేఖలతో కలిగి ఉంటుంది.
ఈ మంత్రము ఆ యంత్రంలో ఇమిడి ఆ రేఖలతో కలిగి ఉంటుంది. ఆ యంత్రానికి ఆమె ఆధారము. సర్వతంత్ర రూప, అన్ని తంత్ర స్వరూపం తానే అయినది. తంత్రం అంటే ఏంటి? విధానం. అన్ని యంత్రాలకు, అన్ని మంత్రాలకు, అన్ని తంత్రాలకు పరదేవత. అదంటే ఈ మంత్ర రూపంలోని ఈ మంత్రాన్ని జపం చేసి ఈ మంత్ర రూపంలో జపాన్ని ఆ యంత్ర రూపంలో ప్రవేశపెడతారు, దాంట్లో ఇముడిస్తారు. అప్పుడు ఆ యంత్రాన్ని ఎలా పూజించాలి, ఏ ఏ ఏ నియమాలు పాటించాలి, దాన్ని యంత్రాన్ని ఎలా ప్రతిష్ఠ చేయాలి అనేసి ఈ విధానమే తంత్రము. ఆ యంత్ర మంత్ర తంత్ర స్వరూపమే అమ్మ. అందుకే సర్వ మంత్రాత్మిక, సర్వ యంత్రాత్మిక, సర్వతంత్ర రూప మనోన్మణి. సర్వతంత్ర రూప అమ్మ. మనోన్మని అంటే మననం చేస్తున్నప్పుడు మనస్సును దాటి ఉన్న స్థితి. అంటే మన అంటే మనస్సు. మనోన్మని అంటే మనస్సు లేని స్థితి, ఆలోచనలు లేని స్థితి. మనస్సు లేని స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి. మనస్సేగా ఆలోచనలు చేస్తుంది. ఆలోచనలు చేసేది ఎవరు? మనస్సే. మనస్సు లేని స్థితి అంటే ఆలోచనారహిత స్థితి. ఈ ఆలోచనారహిత స్థితి ఎక్కడొస్తుంది? ధ్యానంలో వస్తుంది. ధ్యానంలో మనస్సు ఒకచోట నిశ్శబ్దం అయిపోతుంది. అక్కడ ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆ ఆలోచన స్థితియే మనోన్మని. అంటే మనోన్మని అంటే ఈ బ్రహ్మరంధ్రానికి క్రింద కల స్థానము. యోగులందరూ ఆ స్థితిలో ఆనందాన్ని పొందుతారు. మనోన్మని స్థితిలో యోగులందరూ కూడా ఆనందం అందుకే వాళ్ళకి ఆహారం అలాగ ధ్యానంలో కూర్చొని ఆనంద స్థితిలో ఉంటారు. ఎందుకంటే నీ స్వరూపం అదే కదా. ఆనంద స్వరూపమైన ఆత్మవి నీవు. నీ స్వరూపంతో నీవు కలుస్తున్నప్పుడు ఆ పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మ పరమాత్మ కలయిక జరిగినప్పుడు ఆనంద స్థితిలో ఉంటాడు ఈ జీవుడు. మహాశివుడు పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా ఆ స్థితిలోనే ఉంటాడు. అందుకే ఆయన మనోన్మన, ఈమె మనోన్మని. శివుడు ఎలా అయితే అలా చక్కగా రెడీ అయిపోతారండి. కామేశ్వరుడు, కామేశ్వరి, భవుడు, భవాని, ఈశ్వరుడు, ఈశ్వరి అంటే మనోన్మన, మనోన్మని అమ్మ. మహేశ్వరి. నెక్స్ట్ మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపమే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపమే మహేశ్వరి. త్రిమూర్తి స్వరూపముగా ఆదిశక్తి మహేశ్వరి. అంటే త్రిమూర్తి శక్తి యొక్క ఆ ఆదిశక్తి స్వరూపమే మహేశ్వరి. ఈ ఓంకారం అనేది ఫస్ట్ మన శబ్దం, ప్రణవనాదం ఓంకారం. అది అకార ఉకార మకారం 3 అక్షరాలతో అది ఉంది. ఈ అకార స్వరూపం బ్రహ్మస్వరూపం, ఉకార స్వరూపం విష్ణు స్వరూపం, మకార స్వరూపం రుద్రస్వరూపం. సో త్రిమూర్తి స్వరూపమగు ఆ ఆదిశక్తియే మహేశ్వరి. మహాదేవి, మహోన్నతమైన శక్తి మహాదేవి. అందరికంటే గొప్పది. అమ్మకి సాటి అయిన వారు ఎవరూ లేరు, మరొకటి లేదు. ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడన్నా, విష్ణువు దాన్ని నడిపిస్తుంటే, రుద్రం దాన్ని లయం చేస్తున్నా సరే వారందరికీ మొత్తం ఈ బ్రహ్మాది దేవతలకు, 3 దేవతలకు, అన్ని జీవులు, సమస్త జీవులకు కూడా శక్తినిస్తున్నది ఆ మహాదేవి. మహోన్నతమైన శక్తి మహాదేవి. అమ్మవారి శక్తి ఉంటేనే అంతా నడుస్తుంది. అంతటి శక్తి మహాదేవి, జగన్మాత లలితాదేవి. మహాలక్ష్మి, గొప్ప సౌభాగ్యవతి, సంపదల సమాహారమని అర్థము. సకల ఐశ్వర్య ప్రదాత మహాలక్ష్మి. మృడప్రియ, శివునికి అత్యంత ప్రియమైనది అని అర్థం. మృడు అంటే శివుడు, మృడ అంటే సుఖము, ఆనందము, కరుణామయుడు, ఆనంద స్వరూపుడు శివుడు.
ఆ ఆనంద స్వరూపుడైన శివుడికి అంటే ఆ మృడునకు ప్రియమైనది అమ్మ. మృడప్రియ అంటే ఆ పరమేశ్వరుడికి ప్రియమైనది అని అర్థము. తర్వాత 54వ శ్లోకం అండి, తీయండి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాశక్తి. 54వ శ్లోకం అండి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తి మహారతి. మహారూప సర్వరూపములకు ఉత్పత్తి స్థానము అంటే గొప్పది, మహిమాన్వితమైన విశిష్టమైన రూపం కలది జగన్మాత. సరిహద్దులు లేని స్వరూపం కలది. అమ్మకి ఒక రూపమా అండి? ఒక్క రూపం కాదు, విశ్వమంతా ఆమె రూపమే. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, మనము చూసిన ప్రతి జీవి, ప్రతి వస్తువు అమ్మ యొక్క విభిన్న రూపాలే. మనకు కనిపిస్తున్న ప్రతి రూపము నామము అంటే ఒక రూపంతో ఉంటుంది. ఈ సృష్టి ఒక రూపంతో ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న సమస్త నామ రూపములకు వెనుక ఉన్న చైతన్య పరబ్రహ్మ స్వరూపం అమ్మ. ప్రతి రూపం, ప్రతి నామము ఏ ఒక్క రూపము కదా, అంతటా కూడా ఈ సృష్టిలో సమస్త నామం రూపముల వెనుక ఉన్న చైతన్యం ఆ పరబ్రహ్మ స్వరూపమైన అమ్మ. ఈ అలలన్నీ వేరువేరుగా కనిపించినా అవన్నీ మహాసముద్రంలోనే కదా ఉండేవి. మహాసముద్రమే కదా అదంతా, అలలు వేరువేరుగా వస్తుంటే కానీ అదంతా మహాసముద్రమే కదా. అలాగే అన్ని రూపాల వెనక, అన్ని నామాల వెనక ఉన్న సత్యము ఆ తల్లి. అమ్మ కళ్ళు మూసి తెరిచేలోపే సృష్టి, స్థితి, లయ అన్నీ జరిగిపోతాయి. మహాపూజ్య అంటే సర్వజనులకు పూజలు అందుకున్నది మహాపూజ. సర్వజనులందరి యొక్క పూజ అందుకుంటుంది మహాపూజ. ఆ తల్లి గొప్పగా పూజింపబడుచున్నది. అందరికీ పూజ్యురాలు. మనుషులు మాత్రమే కాదు, ఈ విశ్వంలో ప్రతి జీవి కూడా అమ్మను ఆరాధిస్తుంది. ఆ దేవతలు కూడా అమ్మను ఆరాధిస్తుంది. సమస్త లోకాలచే పూజింపబడుచున్నది కాబట్టి అమ్మ మహాపూజ, జగన్మాత అని అర్థం. మహాపాతక నాశిని ఘోరమైన పాపాలను నశింపచేయునది. అంటే ఆమె బ్రహ్మహత్యాది పాపములను కూడా నశింప చేయునది. పాపములు మనకి తెలిసి చేస్తాము, తెలియక చేస్తాము. వాటి యొక్క కర్మ ఫలితం అనుభవించాలి. పాపము కర్మ రూపంలో వచ్చినప్పుడు మనము కర్మ వచ్చినప్పుడు పశ్చాత్తాపడాలి. మనం అంటాం కదా, ఏ జన్మలో పాపం చేశామో అది ఎలా రావాలంటే ఇలా కాదు, మాట రూపంలో లోపల నుండి పశ్చాత్తాపంతో అది రావాలి. ఆ పశ్చాత్తాపంతో నువ్వు అమ్మవారి యొక్క పాదాల మీద పడి క్షమించమని అడిగితే, ఏ జన్మలో పాపం చేశానో తల్లి నన్ను క్షమించని ఆ అమ్మవారి పాదాలను పట్టుకుంటే, ఆ పశ్చాత్తాపంతో పట్టుకుంటే ఆమె నీ లోపల ఆమె నువ్వు చేసి నీ పాపాలన్నింటినీ కూడా నశింపచేస్తుంది. అమ్మవారి పాదాలను ఆశ్రయించిన వారికి అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. అజ్ఞానంతో కదా పాపాలు చేస్తాం, జ్ఞానం ఉండి చెయ్యం కదా, అజ్ఞానంతోనే చేస్తాము. ఎప్పుడైతే అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తావో, అమ్మని నువ్వు చేసిన తప్పులు నీవు తెలుసుకుంటావో, ఆమె పాదాల మీద పడతావో, అప్పుడు నీకు ఆ అజ్ఞానం పోయి జ్ఞానం అనేది వస్తుంది. నీ పాపాలని నాశనం చేసే శక్తి ఆ మహాశక్తి, మహాపాతక నాశిని. బ్రహ్మహత్యాది పాపములు కూడా నశింపజేయునది తల్లి. మహామాయ గొప్పదైన మహిమాన్వితమైన మాయా లక్షణము కలిగినది. మనం చూస్తున్న ఈ ప్రపంచమంతా కూడా నిలకడలేనిది, శాశ్వతము కానిది. కానీ అమ్మ ఈ ప్రపంచం మాయగా మనకి
చూపిస్తుంది. అది నిజమైనది, మన కళ్ళతో చూస్తుందల్లా నిజమైనది, శాశ్వతమైనది అందుకుంటాము. అందుకే మహామాయ మాయ చేస్తుంది, మాయలో పెడుతుంది, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది నీకు. ఈ రెండు చర్మచక్షువులతో ఈ కళ్ళతో చూసేదంతా కూడా మాయ. ఎప్పటికైనా ఇదంతా నశించిపోయినదే, శాశ్వతమైనది కానే కాదు. శాశ్వతమైనది ఒక్కటే, శివం శక్తి. ఈ జీవుడు శాశ్వతం, ఆత్మ శాశ్వతం, ఆ చైతన్యం శాశ్వతం, ఆ శక్తి శాశ్వతం. ఆ శాశ్వతమైన ఆ సత్యాన్ని నీవు చూడాలి అని అంటే నీ మనోనేత్రాన్ని నీవు తెరిస్తేనే అది చూడగలవు. నీ మనస్సును ఆపి ఆలోచనారహిత స్థితిలో నీవు ఉండగలిగితే, ఆ సాధన చేసి 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 ఆ స్థితికి నీవు ఉండగలిగి వెళితే అక్కడ నీ మనోనేత్రం నీవు ఓపెన్ అయితే ఆ మనోనేత్రంతో కనబడినది ఉంది కదా, అది సత్యం. ఆ సత్యాన్ని నీవు చూడగలిగా. ఈ కనబడేదంతా కూడా అమ్మ చేసే మాయా. మనకి మా దీంట్లో ఎన్నోసార్లు చెప్తారు, మనస్సు మాయకు బానిస, మాయ పరమాత్మకు బానిస. నువ్వు పరమాత్మను పట్టుకోవాలంటే మాయను జయించాలి, మాయను జయించాలంటే మళ్ళీ పరమాత్మను పట్టుకోవాలి, పరమాత్మను చేరాలంటే మాయను జయించాలి. కానీ మాయను నువ్వు ఎలా జయిస్తావు? మళ్ళీ ఆ పరమాత్మను పట్టుకోవాలి, పరమేశ్వరుని పట్టుకోవాలి, అమ్మవారిని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే ఏ మాయ అయితే నీకు ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళనే నువ్వు పట్టుకుంటే ఆ మాయను నీకు తొలగిస్తారు. ఇదంతా కల్పించేది మహామాయ. బ్రహ్మాది దేవతలకు కూడా మోహము కలిగింపజేసినది మహామాయ. ఎంతటి వాడికైనా సరే మాయ కలిగించేది మహామాయ. నెక్స్ట్ మహాసత్వ, మహిమాన్వితమైన ఉనికి కలది. సత్ అంటే ఉనికి, బలము, శక్తి కింద. మహాసత్వ విశేష బలము, శక్తి కలది. ఆ శక్తి ఒక్కదానికే పరిమితము లేదు, అంతటా ఉన్నది కనుక మహాసత్వ, అంతటా వ్యాపించి ఉన్నది. సత్వ ఇంకో అర్థం ఏంటి? సత్వ గుణము. సత్వ ఏంటది? కాంతి, ప్రకాశం, జ్ఞానం. మహాసత్వ పరిపూర్ణమైన సత్వగుణము అంటే శుద్ధ చైతన్యం అని అర్థము. మహాసత్వ అంటే శుద్ధ చైతన్యము అని అర్థం. మహాశక్తి, మహాశక్తి అంటే అనంతమైన శక్తి కలది. జగన్మాత అని అర్థం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటే సమస్త జీవులలో కూడా శక్తిగా, శక్తి స్వరూపునిగా ఉన్నది అమ్మ. శక్తి స్వరూపునిగా ఉన్నది అమ్మ. మనం మాట్లాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము అంటే ఆలోచించగలుగుతున్నావు. నువ్వు ఎవరిచ్చారు శక్తి? అమ్మ ఇచ్చింది. ఈరోజు చక్కగా చూస్తున్నావు, అమ్మ ఇచ్చింది. చక్కగా మాట్లాడుతున్నావు, అమ్మ ఇచ్చింది. చక్కగా నడగలుగుతున్నావు, అమ్మ ఇచ్చింది. నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు, అమ్మ ఇచ్చింది శక్తి. ఆ శక్తి లేకపోతే ఇందులో శివుడు ఉన్నాడు, శక్తి లేదు, ఈ శరీరం ఏం చేయగలదు? పడుకొని ఉంటుంది మంచం మీద, ఏ పని చేసుకోలేక. ఆ శివానికి శక్తి ఎవరు? అమ్మ. ఆ శక్తి ఉంది కాబట్టి ఇన్ని నువ్వు చేసుకోగలుగుతున్నావు. ఈ జీవుడు తిరుగుతున్నాడు, చక్కగా అన్నీ చేసుకోగలుగుతుంటే ఆ మహాశక్తి మనలో ఉండబట్టే. ఆ శక్తిని వృధా చేయకుండా నిలబెట్టుకోవాలి. ఎక్కడ శక్తి మనం వృధా చేస్తున్నాం? మనం చూసే చూపు ద్వారా, మాట్లాడే ద్వారా, చెవుల ద్వారా శక్తి పోగొట్టుకుంటున్నాం. చెడు చూడొద్దు, తప్పుడు ఎందుకు మనం చూడాలి తప్పుడువన్నీ? ఎందుకు మాట్లాడాలి తప్పుడు మాటలు? మనం పనికి మళ్ళీ మాటలు ఏం మాట్లాడాలి? మన నోరు ఏదైనా ఇప్పింది అని అంటే మాత్రం అది భగవంతుడి గురించి అయ్యి ఉంటే మంచిది. అనవసర విషయాలు మాట్లాడవా, నీలో ఉన్న శక్తి పోతుంది, క్షీణించు. ఆ పరమాత్మ గురించి నువ్వు ఎంత తప్పిస్తుంటావు, ఎంత మాట్లాడుతుంటావో నీ శక్తి లోపల అంత పెరుగుతూ ఉంటుంది. అనవసర విషయాలు మాట్లాడుతుంటే శక్తి పోతుంది. వినకోనవన్నీ పనికి మళ్ళీ వింటూ ఉన్నామంటే ఇది చెడిపోతుంటుంది, అయిపోయి శక్తి పోతుంది. ఇక్కడ అంతా నిండిపోయి ఉండాలి, ఈ లోపలంతా కూడా నిరంతరం తపన పడిపోయి ఉండాలి. భగవంతుడు అని నీ లోపల తపన పడి, పరమేశ్వర తప్పించుకో భగవంతుడి కోసం. నీ లోపల శక్తి అలాగే నిలవై ఉంటుంది. చెడు ఆలోచనలు, చెడు మాటలు
ఎందుకు? ఇదంతా కూడా, ఇంత శక్తి కూడా, ఎంత సంపాదించింది కూడా పోతుంది. అంతా వృధా చేసేసుకుంటున్నాం. ఎంత కష్టపడి సంపాదించింది కూడా మనం వృధా చేసేస్తున్నాము. ఈరోజు మాట్లాడే శక్తి ఇచ్చింది ఎంత అదృష్టం అండి. అమ్మ మాట్లాడే శక్తి, దాన్ని నిలబెట్టుకోవాలి. శక్తిని ఎప్పుడు వృధా చేయకూడదు. అంతటా ఉన్నది, అన్ని జీవుల్లో కూడా శక్తి ఉంది. శక్తి లేకపోతే అందరం మనం ఏమవుతాం? శక్తిహీనులు అవుతాం. శక్తి లేకపోతే శక్తిహీనులు అవుతాం కదా. ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది జగన్మాత. ఇందాకలే చెప్పా, బ్రహ్మ సృష్టి చెయ్యాలన్నా విష్ణువు, ఆ సృష్టి అంతా నడిపించాలన్నా, రుద్రుడు లయం చేయాలన్నా అమ్మ శక్తి ఉండాలి. ఆ మూల శక్తి ఆమె పరమేశ్వరి, జగన్మాత, లలితామాతే అమ్మా. మహారథి, మహారథి అంటే గొప్పవైన ఆసక్తి కలదా తల్లి. అంటే ఈ జ్ఞానులకు విషయవాంఛలు లేకుండా, జ్ఞానికి విషయవాంఛల్యందు కాక ఆ పరమేశ్వరి అందున ఇష్టమున్నందున ఆ మహారథి. మహారథి అంటే ఈ మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తుంటాం, అమ్మ పాదాలు పట్టుకుంటాం, అమ్మ జ్ఞానాన్ని ఆమె ద్వారా మనం ఆ జ్ఞానం సంపాదిస్తున్నప్పుడు మన దృష్టి ప్రాపంచిక విషయాల మీద పోతుంది. నిరంతరం ఆమె యందే మన దృష్టి ఉంటుంది. ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఇష్టం ఎంత మనం ఇష్టపడతాం, అదే ఆ ఇష్టాన్నే మహారథి. రతి అంటే ప్రీతి, అనురాగం. భక్తులకు అంటే ఇంతమంది అమ్మని పూజించే భక్తులకు, ఆ మహర్షులకు, మహానుభావులకు, ఈ ఉపాసకులు అందరికీ కూడా తల్లి అంటే మహా ప్రీతి, మహా అనురాగం. మనందరికీ కూడా అమ్మ అంటే ఎంతో ప్రీతి. ఎంత ఆ తల్లికి కూడాను ఎవరైతే తన్ని ఆరాధిస్తారో, ఆ తల్లిని ఎంత ఇష్టపడుతున్నారో ఆమె కూడా వారందరి పట్ల అంతే ప్రీతి కలిగి ఉంటుంది. అందరిని అంత చక్కగా ఆమె కూడా ఎంతో అనురాగాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. అంతే అనురాగం మన మీద తల్లికి ఉంటుంది. ఈ సమస్త జీవులు ఈ సృష్టిలో అందరూ ఒకటేనండి. పరమేశ్వరుడికి అవని, జగన్మాతకి అవి ఇద్దరికి ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా సమానంగా చూస్తారు. హెచ్చు తగ్గులు ఏమి ఉండవు. నిన్నొకలాగా నిన్నొక, అందరి పట్ల వాళ్ళకి ప్రీతి ఉంటుంది, అందరి పట్ల అనురాగం ఉంటుంది. అందరూ వాళ్ళ పిల్లలేనండి. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? చిన్న అంశాత్మలో మనం ఎక్కడి నుంచి వచ్చా? ఆ పూర్ణాత్మ నుండి వచ్చింది. ఎవరు ఆ పూర్ణాత్మ? పరమేశ్వరుడు అండి. ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చిన చిన్న చిన్న ఆత్మలు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. పాదరసం ఉంది థర్మామీటర్లో, అది కింద పడిపోయింది. పడిపోయేసరికి ఒక్కసారిగా అది తుల్లిపోయేసరికి బాల్స్గా తిరిగిపోతాయి. రౌండ్ 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 అన్నీ రౌండ్గానే ఉంటాయి. బాల్స్ లాగా తుల్లిపోతాయి. అది చేతికి అంటలేదు, దేనికి ముట్టదు. అదంతా దగ్గరికి చేస్తే ఒకటే అయిపోతుంది. అది అలాగా ఈ ఆత్మలన్నీ ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చే విడివిడిగా ఉన్నాయి. పురుషుడుగా, స్త్రీగా, పొడవుగా, పొట్టిగా, విడివిడిగా ఆత్మ శరీరాన్ని తీసుకుంది. ఆత్మకి చావు లేదుగా. ఆ పాదరసాన్ని ఎలాగైతే మన చేతితో మనం తాకలేమో, ఆత్మ కూడా అంతే. దాన్ని మనం తాకలేంది, చంపలేంది, ఏమీ చేయలేము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లాది అంతి అపో నశోషయతి మారుత చెప్పాడు కదా. ఆత్మని ఎవరు ఏం చేయలేరు. ఈ ఆత్మలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పరమాత్మ నుంచి వచ్చాయి. మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. మనందరం ఆయన పుట్లే, వేరువేరుగా ఉన్నాం కాబట్టి వేరువేరుగా చూస్తున్నాము. కానీ అంతా ఒక్కటే, చైతన్యం ఒక్కటే. లోపల ఉన్న చైతన్యం అందరికీ ఒక్కటే. శరీరాలు వేరేమో కానీ ఆత్మలైతే అందరికీ ఒకటి, ఒకేలాగా ఉంటాయి. అందులో తేడా ఉండదు. ఈ శరీరానికి మనసు బట్టి వచ్చిన గుణాలే, ఆత్మకి ఎలాంటివి ఉండవండి. ఈ శరీరానికి మనస్సు నీతో పాటు వచ్చింది పుట్టిన, ఆ గుణాలు, ఆ గుణాలతో నువ్వు చేసిన కర్మలు నీతో వస్తాయి. కాబట్టి అవి ఇక్కడే సరి చేసుకోవాలి. జీవుడు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు? కర్మలు సరి చేసుకోవడానికి వస్తున్నాడు. పాత కర్మలు పోగొట్టుకొని కొత్త కర్మలు, ఏంటి? సత్కర్మలు. ఆ సత్కర్మలు చేసి నిష్కామ కర్మకి వెళ్ళాలంటే నీ 3 గుణాలు దాటాలి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఆ సత్వ నిర్గుణ స్థితికి నీవు చేరుకోవడానికి వస్తున్నాడు జీవుడు.
దేనికి వస్తున్నామో, ఈ జీవుడు అసలు ఎందుకు భూమి మీదకి వస్తున్నాడు, దేనికి తెలుసుకొని మన జీవితాన్ని దానికోసం అండి వృధా చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. భూమి మీదకి దీనికోసం వచ్చాను నేను, నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను, నన్ను నేను సరిదిద్దుకోవడానికి వచ్చాను. నా పాత కర్మలన్నీ కూడా చేశాను, వాటిని నేను అనుభవించుకుంటాను, వాటిని నేనే కరిగించుకుంటాను. ఆ పాత కర్మలన్నీ నశింప చేసుకొని కొత్త కర్మ చేయాలి. కర్మ చేయకుండా జీవుడు ఉంటాడంటే అవ్వదు. కర్మ చేయాలి. ఎలాంటి కర్మ చేయాలి? ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఎలాంటి ఆశ లేకుండా నీవు కర్మను చెయ్యాలి. ఆ చేసిన కర్మ ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ, ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ ఎవరికి వెళ్తుంది? పరమేశ్వరుడు. ఎందుకంటే అక్కడ నేను నాది అనేది అంతా పోతుంది. ఆశించినప్పుడు నేను చేశాను అని వస్తుంది చూడండి, అది ఆశ. చెయ్యడానికి నేనేం చేయలేదు, ఆయన భగవంతుడు నా ద్వారా చేయించాడయ్యా మీకు ఇది, అంతే తప్ప నేనెవరు మీకు ఇవ్వడానికి, సాయం చేసి పేరు చెప్పుకోకూడదు, నేనెవరు అనే స్థితి వస్తే అది ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ. అంటే మనం ఎవరో తెలుసుకోవాలి. ఆ భగవంతుడి పట్ల ఇంత ప్రీతి అనురాగం కలిగి ఉండాలి. వాళ్ళు కూడా మన పట్ల అంతే చూపిస్తారండి. ఈ లలితా పరమేశ్వరి ఆ మహాకామేశ్వరి యందు అత్యంత ప్రీతి కలదు. కనుకనే ఆ అమ్మను మహారథి అని కీర్తిస్తారండి. శ్రీమాత్రే నమః అండి. జై గురుదేవ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందామండి. జై గురుదేవ్. శ్రీమాత్రే నమస్తే అండి. చిన్న కథ చెప్పుకుందాం. కబీర్ దాస్ గారు మహారామభక్తుడు. నిరంతరం రామనామస్మరణ చేస్తూనే ఉంటారండి. ఎప్పుడు నామస్మరణ చేస్తూనే ఉంటారు. ఆయనకి సత్పురుషులు, మహాపురుషులు ఎవరైనా సరే ఇంటికి వస్తే మహా ఆనందపడిపోయారు. ఆయన ఒళ్ళు తెలిసేది కాదు, అంత ఆనందపడిపోయారు. ఆయన భార్య లోయి మహా సౌందర్యవతండి, మహాగుణవంతురాలు, మహాతల్లి. ఈయన ఒకరోజు సత్పురుషులు ఇంటికి వస్తే, లోయి సత్పురుషులు వచ్చారు, వాళ్ళకు వంట చేయి అని చెప్పారు. మా మహాతల్లి వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఒక్క బియ్యం గింజ లేదండి, ఒక్క ఉప్పు కణిక కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం చెప్పలేదు తల్లి. పక్కనే కిరాణా షాప్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ కిరాణా అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగింది, అయ్యా నాకు తినడానికి వద్దు, నా కుమారుడికి కూడా కాదు, మహానుభావులు సత్పురుషులు నా ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఆహారం పెట్టాలి కాబట్టి కొన్ని సరుకులు ఇవ్వయ్యా అని అడిగింది తల్లి. ఆయన అడిగాడు ఆ కిరాణాతను, నీ భర్త ఎలా తీరుస్తాడు, పని చేస్తున్నాడా? ఏమీ లేదా, నిరంతరం కూర్చొని ఆ రామనామం జపించుకొని అలాగా ఏదో తరించిపోయి ఉంటాడు, ఏదో దీంట్లో ఉంటాడు, ఎలా తీరుస్తావు నువ్వు అనేసి అన్నాడు. ఆ తల్లి సమాధానం లేదు పాపం. సరే ఇస్తాను సరుకులు, కానీ సత్పురుషుడు రాత్రి భోంచేసి వెళ్ళిపోయాక నీవు అడగరాని కోరిక అడిగాడు, నీవు నా దగ్గరికి రావాలి, అలా అయితే సరుకులు ఉచితంగా ఇస్తాను. ఒక మహాతల్లి సందిగ్ధులు, ఎంత క్లిష్ట పరిస్థితి అండి. భర్త గౌరవమా, సత్పురుషులకు భోజనమా, నా శరీరమా? ఆలోచన ఒకటే అనేది, భర్త గౌరవం. అలాంటి మహానుభావులకి భోజనం పెట్టాలి అని సరే అని ఊకొట్టింది. సరుకులన్నీ పట్టుకొని వచ్చింది, వంట చేసింది, చక్కగా మహానుభావులకి అందరికీ భోజనం పెట్టింది. వాళ్ళు తినేసి రాత్రికి వెళ్ళినప్పుడు కబీర్ దాస్ గారు వాళ్ళు వెంట వెళ్ళి ఊరి చివరి వరకు దేబెట్టేసి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి, వర్షం పడుతుంది, ఇంటికి వచ్చేసరికి ఆమె కూర్చొని ఏడుస్తుంది. లోయి ఎందుకు ఏడుస్తున్నావు, ఎంత మంచి పని చేసావు, ఇంతమంది మహాపురుషులకి భోజనం పెట్టావు, ఆనందంగా ఉండాలి కానీ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగారు. ఈమె జరిగిందంతా చెప్పింది. ఆ షాప్ అతను, ఆ కిరాణా షాపు రమ్మని చెప్పాడు. ఇంకొకరికైతే ఎంత కోపం వస్తుందండి, నా భార్యను రమ్మంటాడా అని.
కానీ మహానుభావుడు ఏమన్నాడో చూడండి. లోయి ఇంతమంది సత్పురుషులకి భోజనాన్ని అందించాడు, అన్ని సరుకులు ఇచ్చి. అలాంటి వాడు ఇంత తుచ్చమైన శరీరాన్న కోరుకున్నాడు. ఏముంది ఇందులో? రక్తం, మాంసం, కొవ్వు, అష్ట, మేధ, దీన్నా కోరుకున్నాడు. ఇలాంటి ఏంటి అల్పమైన దాన్ని కోరుకొని అంతటి మహాపుణ్యం చేశాడా? ఎంతటి మహానుభావుడు! అలాంటి సత్పురుషుడి యొక్క కోరిక తీర్చాలి. మంచి వ్యక్తి, అలాంటి గొప్పవాడు ఇలాంటి తుచ్చమైన దాన్ని కోరుకున్నాడు కాబట్టి నీ కోరిక తీర్చాను. ఆ తల్లి ఏం మాట, నేనే దగ్గరుండి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడ పెద్ద వర్షం, మరి రాదు అనేసి ఆయన పడుకుంటున్నారు. ఎంత వర్షం అనేసరికి అంత వర్షంలో వచ్చి ఆమె తలుపు కొట్టింది. తలుపు తీసాడు ఆయన. తలుపు తీసి చూస్తే ఆశ్చర్యపోయాడు. ఇంత వర్షంలో నీవు ఎలా వచ్చావు? నా భర్త తీసుకొచ్చాడు. ఆయన అడిగాడు, నీ భర్తకి తెలుసా అసలు నువ్వెందుకు వచ్చావో? తెలుసు, చెప్పానంతా. చెప్పావా? ఏమన్నాడు అతను అంటే, అంతటి మహానుభావుడు ఇంతమందికి వండడానికి సరుకులు ఇచ్చి ఈ తుచ్చమైన శరీరాన్న కోరాడు. మాంసంతోని, కొవ్వుతోని ఉన్న ఈ శరీరాన్న దాన్ని అతను కోరాడు. ఇంత చిన్న కోరిక అని అన్నాడు. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపడు. కబీర్ దాస్ గారు అటువైపు వెనక్కి తిరిగి నిల్చొని రామనామం చెప్పుకుంటున్నాడు. ఒక్కసారి మెరుపు ఆ కాంతిలో కబీర్ దాస్ గారిని చూసి ఆయన ముఖం చూసేసరికి ఈయనకి ఎన్నో వేల జన్మల నుంచి ఉన్న ఈ కామవాంఛ అంత ఒక్కసారిగా కుట్టుకుంది. అంటే సత్పురుషుల యొక్క మొహాన్ని చూస్తే మనలో ఉన్న ఇలాంటి కోరికలన్నీ దహించుకుపోతాయి. ఆయన ఒక్కసారి ఆ వాంఛ అంతా పోయి తిరిగి ఆయన పాదాల మీద పడిపోయాడు. కబీర్ దాస్ పాదాలు పడి క్షమాపణ అడిగి, ఎలాంటి తప్పుడు ఇది చేశానని క్షమాపణ అడిగి, వెంటనే తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా పేద రోదకి దానం ధర్మం చేసేసి కబీర్ దాస్ గారి శిష్యుడిగా పాదశాల చేసుకొని జీవితాన్ని గడిపిస్తాడు. భక్తి అంటే భగవంతుని పట్ల మనం నిస్వార్థంగా ఏమీ లేకుండా ఆశిస్తూ ఆయన్నే నమ్ముకొని కూర్చుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితి, ఎలాంటి గడ్డు పరిస్థితి, ఎలాంటి సమస్య వచ్చినా ఆయనే చూపిస్తాడు. ఎందుకంటే భక్తికి భగవంతుడు ఎప్పుడు దాసోహమయ్యే ఉంటాడు. నిరంతరం ఆ భక్తి అనేది మన చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. ఆ కవచం ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అంతటి మహానుభావులున్న దేశం భారతదేశం. ఓం శ్రీమాత్రే నమః అండి. జై గురు. థ్యాంక్ యూ.